మనం గట్కేసర్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి ఈ గ్రామాల్లో ఉన్నాము. సో ఈ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి ప్రజలు ఏమనుకుంటా ఉన్నారు జీహెచ్ఎంసీలో విలీనం చేయడం పట్ల తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ మీరు చెప్పండి, మీ యొక్క మున్సిపాలిటీ పరిధి ఏదైతే ఉందో దీన్ని కూడా జీహెచ్ఎంసీ పరిధిలో కలుపుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీన్ని ఈ ప్రాంతవాసిగా మీరు దీన్ని స్వాగతిస్తున్నారా, దీన్ని వ్యతిరేకిస్తున్నారా, ఏం చెప్పదలుచుకున్నారు మీరు? 100% మేము జీహెచ్ఎంసీలో కలిసేదాన్ని వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ ఉన్న ఇది ఎద్లాబాద్ గ్రామం అనేది ఒక 2000 ఎకరాల వ్యవసాయ భూములు ఉన్న గ్రామం. ఇప్పుడు హైదరాబాద్లో జీహెచ్ఎంసీలో కలిపితే హైదరాబాద్లో ఉన్న ప్రజలు అదే ట్యాక్స్ కడుతున్నారు, ఇక్కడ ఎద్లాబాద్లో ఉన్న గట్కేసర్ మున్సిపాలిటీలో ఉన్న ప్రజలు అదే ట్యాక్స్ కడుతున్నారు. ఇంకో దురదృష్టకరం ఏంటంటే మమ్మల్ని మున్సిపాలిటీలో కలిపి 6 నెలలు 6 మంత్స్ అవుతుంది. 6 మంత్స్లోనే తీసుకొని గ్రేటర్ హైదరాబాద్లో వేసేసాం. అంటే గ్రామ పంచాయతీ నుంచి మున్సిపాలిటీలో 6 నెలల్లో కలిపి ఒక 5 ఇయర్స్ అన్న 10 ఇయర్స్ అన్న ఉంచకుండా తీసుకెళ్ళి జీహెచ్ఎంసీలో కలిపితే అంటే ఇక్కడ ఉన్న ప్రజలు ఏ విధంగా ట్యాక్స్ కడతారు? అంటే హైదరాబాద్లో ఉన్న ప్రజలు అదే ట్యాక్స్ కడతారు, ఇక్కడ ఊళ్ళల్లో ఉన్న ప్రజలు అదే ట్యాక్స్ కడతారు. ఒక్కసారి మీరు వీడియోగ్రాఫ్ మీరు పోతప్పుడు ఇక్కడ చూసుకోండి, ఇక్కడ రోడ్డు పైన మొత్తం వ్యవసాయ భూములు. అలాంటి ఆదిలాబాద్ గ్రామం, మాదారం, ఔషాపూర్, అంక్షాపూర్, అలాగే ఘనపూర్ ఇవన్నీ గ్రామాలను తీసుకెళ్ళి జీహెచ్ఎంసీలో గ్రేటర్ హైదరాబాద్లో కలపడం ఎంతవరకు ఇది సమంజసం కాదు. ఇది ముఖ్యమంత్రి గారి ఉద్దేశం ఏముందో మాకు అర్థమవుతలేదు, కానీ ఇదైతే కరెక్ట్ కాదని మేము వ్యతిరేకిస్తున్నాం. సో మీరు అంటా ఉన్నారు 6 నెలల క్రితమే దీన్ని మున్సిపాలిటీలో కలిపారు మీ గ్రామాన్ని. సో ఇక్కడ ఉన్నటువంటి గ్రామాలన్నింటినీ కూడా తర్వాత ఇప్పుడు జీహెచ్ఎంసీలో విలీనం చేస్తానంటున్నారు. అంటే కేవలం మీకు ట్యాక్స్లు ఒకటే పెరుగుతాయా, లేకుంటే ఇక్కడ ఉన్నటువంటి అభివృద్ధి కూడా జరుగుతుందని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉంది. ఇక్కడ కూడా హైదరాబాద్ స్థాయిలో కూడా మౌలిక సదుపాయాలు పెంచడం, అభివృద్ధి కూడా చెందుతుంది ఈ ప్రాంతం కూడా అని చెప్పి ప్రభుత్వం చెప్తుంది కదా. మేము అభివృద్ధి పెరుగుతుందని మేము ఉద్దేశం అనుకుంటలేము. ఎందుకంటే ఇక్కడ డెవలప్మెంట్ కావాలంటే ఇంకా 20 ఇయర్స్ పడే అవకాశం ఉంది. ఇప్పుడు హైటెక్ సిటీ, మాదాపూర్ అవిటి లేక డెవలప్ కావాలంటే ఇంకా 20 ఇయర్స్ గిట పట్టవచ్చు, ఇంకా ఎక్కువనే పట్టవచ్చు. అప్పటిదాకైతే ఈ ప్రజలు హైదరాబాద్లో ఎంత ట్యాక్స్ ఉందో అంతే ట్యాక్స్ కట్టవలసి వస్తుంది కదా. ఇప్పుడు గ్రామ పంచాయతీ ఉన్నప్పుడే ఒక గ్రామ పంచాయతీ దగ్గరికి పోవాలంటేనే ఇక్కడ కూలీ చేసుకునే వాళ్ళు ఉన్నారు, రైతులు ఉన్నారు, వాళ్ళకి పొలం పని తీరకుండా గ్రామ పంచాయతీ కాడికి పోనీకే వాళ్ళకి టైం వీలు కాకపోయేది. అలాంటిది ఇప్పుడు మున్సిపాలిటీలో కలిపినప్పుడు మున్సిపల్ ఆఫీస్ గట్కేసారు మాది. గట్కేసారి మున్సిపల్ ఆఫీస్ పోనీకి గిట వాళ్ళకి టైం దొరికేది కాదు. అలాంటిది నువ్వు గ్రేటర్ హైదరాబాద్లో కలిపితే గ్రేటర్ హైదరాబాద్ ఎల్బీ నగర్ డివిజన్ ఇచ్చారు. ఎల్బీ నగర్కి వెళ్ళి రావాలంటే అతనికి ఒక రోజు టైం వేస్టే కదా. వెళ్ళగలుగుతాడా? అతనికి ఏం తెలుసు? ఇక్కడ ఉన్నది మొత్తం రైతులకి ఏం తెలుసు? ఏ విధంగా డివిజన్ ఎల్బీ నగర్ పోయి వస్తారు? ఏదైనా పని ఉంటే, ఏదైనా హౌస్ పర్మిషన్ కానీ ఏది తీసుకోవాలన్నా ఎల్బీ నగర్ పోవాలి కదా. ఇప్పుడు గ్రామ పంచాయతీ ఉన్నప్పుడే నానా ఇబ్బందులు పడేది గ్రామ రైతులు. అలాంటిది నువ్వు మున్సిపాలిటీకి గ్రేటర్ హైదరాబాద్ చేస్తే ఏ విధంగా చేసుకుంటారు అనేది ఇది కరెక్ట్ కాదు. మీరు జీహెచ్ఎంసీలో కలపడం అనేది కరెక్ట్ కాదు. ఉంచితే మున్సిపాలిటీలోనైనా ఉంచేది ఉండేది. ఎందుకంటే గట్కేసర్ మున్సిపాలిటీ దగ్గర ఉండేది, అన్ని సౌకర్యాలకు వీలుండేది. అలాంటిది ఇక్కడ భూముల రేట్లు పెరగాలన్నా ఏది పెరగాలన్నా చాలా టైం పడుతుంది. అలాంటి నువ్వు మారుమూల ఒక గ్రామాన్ని తీసుకుపోయి గ్రేటర్ హైదరాబాద్లో కలపడం అనేది ఇది ప్రభుత్వానికి కరెక్ట్ నిర్ణయం కాదు.